శేషాచలం కొండలంటేనే తిరుమలలో పార్ట్. ఆ శేషాచలం కొండల్లో శ్రీవారి ఆశీర్వాదంతో బ్రతుకుతున్నాయి, లేదా సహజ సిద్ధంగా అక్కడ జీవితంలో అద్భుతమైనవి ఇప్పుడు కనిపెట్టింది ఏంటంటే 274 పక్షి జాతులు ఉన్నాయట తిరుపతి ప్రాంతంలో. ప్రపంచంలో అరుదుగా కనిపించేటటువంటి పక్షులు అక్కడ ఉంటున్నాయి అన్నది గరుడ అట్లాస్ బృందం కనిపెట్టింది. ఆ 3 అరుదైన పక్షి జాతులు తాజాగా గుర్తించారు ఈ బృందం. తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఆర్ బృందంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 50 మంది పరిశోధకులు పక్షి జాతులకు సంబంధించినటువంటి గణన, వాటి వైవిధ్యం, మనుగడ, జీవన విధానం మీద సర్వే చేస్తున్నారు. 2022లో ఏర్పడినటువంటి తిరుపతి బర్డ్ అట్లాస్ ఇటీవల గరుడ అట్లాస్గా పేరు మార్చుకుంది. తిరుపతి పరిసర ప్రాంతాలను శేషాచలంలో సంచరించే పక్షి జాతుల డేటాని వీళ్ళు సేకరిస్తున్నారు. విడతల వారీగా అటవీ ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. అరుదైన పక్షి జాతులను గరుడ అట్లాస్ బృందాలు కెమెరాల్లో కూడా బంధిస్తున్నాయి. తిరుపతి ప్రాంతంలో తొలిసారిగా పసుపు చెంప పిట్ట, ఇండియన్ ఎల్లో టిట్ అనే అరుదైన పక్షిని కనిపెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పుకొచ్చారు. వీటితో పాటు పసుపు గొంతు బుల్బుల్ పిట్ట, ఎల్లో థ్రోటెడ్ బుల్బుల్, అలాగే లీసర్ విజిలింగ్ డక్ బేబీ అనే 3 రకాలైనటువంటి అరుదైన పక్షి జాతులు తిరుపతి ప్రాంతంలో ఉన్నాయి. కొండల మీద నివసించే రాఫ్టర్ ఐన్ షాహిన్ ఫాల్కన్ పక్షులు కూడా తిరుమల ఘాట్ రోడ్లో ఏకంగా ఇళ్ళే కట్టుకున్నాయి. ఇది మనకి గొప్ప విశేషం. టోటల్గా 274 పక్షి జాతులు మానవ సమాజంలో పక్షి జాతుల అనుబంధాన్ని బలోపేతం చేపట్టిన సర్వేలో ఐజర్ బృందం వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో 55,000 పక్షులు ఉన్నాయట. ఇందులో 274 పక్షి జాతులు ఉన్నాయట. 5 ఎడిషన్లలో పక్షి జాతుల డేటాని సేకరించారట వీళ్ళు. ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు.